చేసి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనడికి పొంది ఉన్నాము తండ్రి. తమ్ముడు అది వెలిగించేటప్పుడు, అది వెలుగుతున్నప్పుడు మనందరం హ్యాపీ బర్త్డే పాట పాడదాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ సెల్సీ, happy birthday to you, may God bless to you, may happy birthday to you, happy birthday to you. లేచి నిలబడి బిడ్డ వైపు చేతులు చాపి బిడ్డ కొరకు ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే సంఘం కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో సెల్సిని నీ పాదాలకు అప్పగిస్తున్నాను నాయన. యేసుక్రీస్తు నామంలో బిడ్డని ఈ గాయాలకు అప్పగిస్తున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసుక్రీస్తు నామంలో బిడ్డని నీకు ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నీ రక్తానికి మేము అప్పగిస్తున్నాము నాయన. అయ్యా, నీ శరీరంలో ఉన్న గాయములకు బిడ్డను అప్పగిస్తున్నాము నాయన. ఇది మొదలుకొని తన జీవిత కాలం అంతయు నాయన నీ కృపతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ దేవా, నీ గాయములను తనకు నివాసులుగా చేయండి నాయన. అయ్యా, నీ రక్తము యొక్క పరిశుద్ధతలో బిడ్డ జీవించినట్లుగా జీవిత కాలం పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా, విశ్వాసురాలుగా, ఆరాధకురాలుగా ఈ వాక్యమును అయ్యా విని లోబడే బిడ్డగా, తల్లిదండ్రులకు దీవెనకరంగా, సంఘములకు దీవెనకరంగా, గ్రామానికి ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు నామమున దీవిస్తూ ఉన్నాము నాయన. ఆ విధంగా నాయన బిడ్డని మీరు ప్రత్యేకపరచండి, ప్రతిష్ఠిస్తున్నాము నాయన. చేసి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనడికి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బిడ్డను ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తమ్ముడు అది వెలిగించేటప్పుడు, అది వెలుగుతున్నప్పుడు మనందరం హ్యాపీ బర్త్డే పాట పాడదాం. హ్యాపీ బర్త్డే టు యు, happy birthday to you, happy birthday to dear Celsi, happy birthday to you, may God bless to you, may God bless to you, may God bless to dear Celsi, may God bless to you. Praise the Lord. Hallelujah. Ano? Siapa? Kucu. Okay, happy birthday to you, happy birthday to you. Mending beda.
పూజిటారు చింతల్ని త్వరగా రావాలి. అయిపోతుంది. కూటం అయిపోయినాక మీరందరూ ప్రార్థన చేసుకోండి. అలాగే చివరి ప్రార్థన మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను స్వామి. సహవాసం ఆయనలో అభిషేకం సదాకాలం సంఘానికి కుటుంబానికి సకల వేల పరిశుద్ధులకు తోడై ప్రభు రాకడ వరకు నడిపించునుగాక. చెప్తామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడుకుంటూ ఉండగా పలహారం పంచుతారు. ఈలోపు ఎవరైనా ఫోటోలు దిగే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. దయచేసి ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దండి. అన్నయ్య Thank you.